అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించబోయే స్పెషల్ రెసిపీ కాకరకాయ ఫ్రై. అసలు చేదు లేకుండా చాలా టేస్టీగా కాకరకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇది రైస్లో వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని ఇలా కలుపుకు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం నేను పెద్ద సైజులో ఉండే కాకరకాయలు 1/2 కేజీ వరకు తీసుకున్నాను. సీడ్స్ తీయనవసరం లేదండి. ఇంకా దీనిలో సాల్ట్ వేసి మనం పసుపు వేసి గట్టిగా పిండే అవసరం కూడా ఉండదు. ఇలానే చేసేసుకోవచ్చు, అసలు చేదు ఉండదు. ఈ ఫ్రై సీడ్స్తో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కేజీ కాకరకాయలకి 1/2 కప్పు వరకు గులశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల కారం తీసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. గులశనగపప్పు కొంచెం ఎక్కువైనా పర్లేదండి, పౌడర్ ఇది రైస్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కాకరకాయ ముక్కల్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద అసలు ఫ్రై చేసుకోకూడదు. మీడియం టు లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. 1 సైడ్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకుంటూ 2 వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ మాత్రమే తీసుకోండి. మిగిలిన ఆయిల్ ఏదైనా మిగిలితే అది చేదు వచ్చేస్తుంది కదా, అది మిగతా వంటలకి మనకి పని చేయదు. కాబట్టి కొంచెం ఆయిల్లో ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఆయిల్ని మనం పక్కకు తీసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంటే సరిపోతుంది. దీనిలో మళ్ళీ కాకరకాయ ముక్కలు వేసేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం క్రిస్పీగా అవుతుందండి, అప్పటి వరకు ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అస్సలు చేదు ఉండదండి, ఇలానే తినేయచ్చు, రైస్లో కూడా తినచ్చు. కాకరకాయ తినను అనేవాళ్ళు కూడా ఇష్టంగా తినేసేలాగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని రైస్లో వేసుకుని నువ్వుల నూనె కానీ లేదా నెయ్యిని కానీ వేసుకుని ఇలా కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు రైస్ అంతా ఈ కాకరకాయ ఫ్రైతోనే తినేస్తారండి, టేస్ట్ అంత బాగుంటుంది. చూసారు కదా, చేదు లేకుండా కాకరకాయ ఫ్రైని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీ అందరికీ చేసి చూపించాను కదా. టేస్ట్ సూపర్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.